హలో అండి, మా ఇంటి దగ్గర పుదీనా నాటేమో ఇలా వచ్చిందండి. ఈరోజు నేను ఈ పుదీనాతో మీకు పుదీనా పచ్చడి చేసి చూపిస్తానండి. ఈ పుదీనాను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నానండి. తర్వాత పచ్చిమిర్చి, పోపులు అన్నీ, జీలకర్ర, పుదీనా, దానికి కొంచెం కొత్తిమీర కాడ వేసుకొని వీటిని వేపుకుంటున్నానండి. పుదీనాను కొత్తిమీర కాంబినేషన్లో పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. వీటిని ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్లో ఎక్కువసేపు మగ్గించుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఉప్పు తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఈ టమాటా గుజ్జుని ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని ఇలా పచ్చడి చేశానండి. ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంలో